హలో అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇదైతే ఈరోజు వ్లాగ్ అండి. ఫస్ట్ అయితే పిల్లల లంచ్ బాక్స్‌కి రైస్ అయితే కడిగి పెట్టాను. కాసేపు అయితే నానబెడతాననమాట రైసు. వెంటనే చేస్తే రాదనేసి. నానబెట్టి చేశామంటే చాలా బాగా వస్తుంది రైస్ అయితే. ఇంకా నా కోసం అయితే కొంచెం అల్లం అయితే కట్ చేసి వాటర్ అయితే పెట్టాను. ఇంకా పుదీనా అయితే చాలా ఫ్రెష్‌గా అయితే ఉందనమాట. ఇంకా చట్నీ చేస్తే ఇంక పిల్లలైతే సరిగ్గా తినరు. అందుకనేసి ఇంక వాళ్ళకైతే పుదీనా రైస్ చేయిస్తాను అప్పుడప్పుడు. ఇంకా పుదీనా కూడా చాలా మంచిది కదా హెల్త్‌కి. సో, అందుకనేసి ఇంకా వారంలో 2, 3 సార్లైనా పుదీనా రైస్ అయితే చేయిస్తానమాట. ఇంకా నేను కూడా అల్లం వాటర్ అయితే తాగేసాను. ఇంకా రైస్ అయితే మామూలు పులావ్ లాగా చేస్తే వాళ్ళకైతే నచ్చదు. ఇలా ఫ్రై లాగా చేయించామంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దీంట్లో కొంచెం జీడిపప్పు, నెయ్యి ఏసి చేసామంటే ఇంకా చాలా బావుంటుంది. ఇంకా రైస్ కూడా కలిపి పెట్టేశాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే దోసలైతే వేస్తాను పల్లి పొడి అయితే వేసి. ఇంకా పిల్లలకు కూడా పోసి ఇచ్చేసాననమాట. దోసలు తినేశారు. ఇంకా లంచ్ బాక్స్ అయితే పెడతాను. ఈరోజు స్నాక్స్‌కొచ్చి గ్రేప్స్ అయితే పెడతాననమాట. ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.